మోడీ అయితే తాజాగా చెప్పుకొచ్చింది సంచలనాత్మకమైనటువంటి అంశం. అంటే అందరూ వేరే వేరే అంశాలను చూశారు తప్పించి అసలైనటువంటి ఇష్యూని మర్చిపోయారు. చాలా కీలకమైనటువంటి సందేశం ఇచ్చారు. ఇది మీడియా కూడా హైలైట్ చేయలేదు, ఏదో మిగతా పాయింట్స్ తప్పించి. దేశాన్ని ఒక ప్రమాదం గురించి అప్రమత్తం చెయ్యాలనుకుంటున్నాను. ఒక పథకం ప్రకారం దేశ జనాభా నిష్పత్తులలో మార్పు చేయడానికి కుట్ర భారీగా జరుగుతోంది. దీనివల్ల కొత్త సంక్షోభాలు తెరలేస్తాయి. అక్రమంగా సరిహద్దులు దాటిన గూండాలు మన యువత ఉద్యోగాన్ని దోచేసుకుంటున్నారు. మన దేశపు సోదరిమణుల్ని కుమార్తెల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది అంగీకరించదగినది కాదు. ఈ అక్రమార్కులు నిర్భాగ్య ఆదివాసీలను తప్పుదారి పట్టించి వాళ్ళ భూముల్ని ఆక్రమిస్తున్నారు. దేశం దీన్ని సహించదు. సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులు జరిగితే అది దేశ భద్రతకే పెద్ద ప్రమాదం. మన దేశాన్ని ఎవ్వరూ వీళ్ళకి అప్పగించరు. ఈ నేపథ్యంలో హై పవర్ డెమోగ్రఫీ మిషన్ని ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నాం. నేను ఎన్నోసార్లు ప్రస్తావించా, సరిహద్దులలో కుట్ర జరుగుతోంది. బెంగాల్లో బంగ్లాదేశీలు సెటిల్ అయిపోతున్నారు. అది సరిహద్దు ప్రాంతం. పంజాబ్లో అక్రమంగా చొరబడుతున్నటువంటి వాళ్ళని అక్కడ అట్టించి సిక్కుల్ని ఇటుకు పంపిస్తున్నారు. వాళ్ళు ప్రమాదకరమైంది. ఇవి రెండు బార్డర్. అక్కడ ఉత్తరాఖండ్ దగ్గర, ఉత్తరప్రదేశ్ దగ్గర అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ దగ్గర బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నారు. ఇవన్నీ సరిహద్దు ప్రాంతాలు. అంటే మన దేశంలోనే దేశ వ్యతిరేక శక్తులు ఉంటున్నాయి. వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? స్థానిక ఆడపిల్లల్ని పటాయిస్తున్నారు, నిదానంగా గేమ్ నడుపుతున్నారు. ఇది ఇప్పుడు ఆ మొత్తాన్ని పరిష్కరించే దిశగా హై పవర్ డెమోగ్రఫీ మిషన్, అంటే దేశ భౌగోళిక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజెన్సీలో ఈశాన్య రాష్ట్రాల్లో 100కి 100 మంది గిరిజనులే ఉండాలి. అట్లాంటి చోట్ల అకస్మాత్తుగా 30-40% ముస్లింలు వచ్చేసారు. ఎక్కడి నుంచి? అలా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు నిదానంగా చొరబడి అక్కడ ఏదో చిన్న పనులు చేసుకుంటూ బిగించేసి వీళ్ళ అమ్మాయిల్ని లవ్వుల్లో పడేసి వీళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని వీళ్ళని మతం మార్చేసేసి చివరికి అమ్మాయిని చేసుకున్నాను కాబట్టి తల్లిదండ్రి కూడా మతం మారాలి. ఇట్లా డెమోగ్రఫిక్ చేంజ్ చేశారు. వీళ్ళు రేపు పొద్దున పాకిస్తాన్కి పనిచేసి పెడతారు, బంగ్లాదేశ్కి పనిచేసి పెడతారు. అది కదా ప్రమాదకరమైనటువంటిది. దాన్ని ఇప్పుడు సీరియస్ ఎఫర్ట్ పెట్టబోతున్నా అన్నట్టు ఓ సంచలన ప్రకటన చేశారు.